హలో వ్యూవర్స్, ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్న మునగాకులతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు దట్టు ఈజీ మెథడ్లో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మేము మినపప్పు ఉంటుంది కదా, స్ప్లిట్ UradDal. సో దీన్ని మేము ఒక 1/2 kg వరకు తీసుకుని 3 to 4 hours పాటు నానబెట్టుకుని తగిన వాటర్ అనేవి పోసేసి 3 to 4 hours తర్వాత పప్పు అనేది నానిపోతుందండి. సో ఈ పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి ఈ నానిన మినపప్పుని గ్రైండర్కి యాడ్ చేసాము. ఈ గ్రైండర్లో వేసినప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసామండి. సో ఈ మునగాకు మనం తీసుకోవటం వల్ల మన డైట్లో మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అలాగే లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మునగాకుని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్ని నోటీస్ చేయగలరు. సో ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయ, ఒక 1 tablespoon వరకు జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, మీరు తినాలనుకుంటున్న ఘాటును బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోండి. ఇక్కడ మేము తీసుకున్న మిర్చి అనేవి కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనకి పప్పు గ్రైండ్ అయ్యేటప్పుడే అల్లం పచ్చిమిర్చి 2 కూడా వేసేసేయాలి. ఇప్పుడు మనకి గ్రైండ్ అయిన ఈ మినపప్పు బ్యాటర్ ఏదైతే ఉందో, సో ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. పిండి అనేది బాగా గట్టిగా రుబ్బుకోవాలి. మరీ వాటర్ పోసి జారుగా రుబ్బుకున్నట్టయితే మనకి గారెలు అనేవి సరిగా రావు. సో మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందాక చూపించినటువంటి ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి ఆ ముక్కలను వేసేసాము. అలాగే జీలకర్ర కూడా వేసేసాము. ఇప్పుడు ఇందాక మీకు మునగాకులు చూపించాం కదా, ఈ మునగాకుల నుంచి ఓన్లీ లీవ్స్ పాట మాత్రమే తీసుకోవాలండి. ఆ కాడలని రిమూవ్ చేసేసేయాలి. సో మునగాకుల్ని బాగా లేతగా ఉన్న మునగాకులు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆకులు కూడా వేసి పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఈ గారెలు అనేవి మీరు చేత్తో వేయగలిగితే వేసేసేయచ్చు. ఆరల్స్ మేము చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ మీద పెట్టి తీసుకోవచ్చు. కొంతమంది ప్లాస్టిక్ షీట్ మీద వేస్తారు. సో మీరు మీ కన్వీనియన్స్ని బట్టి వేసుకోవాలండి. సో మీన్వైల్ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి హీట్కి పెట్టేసుకుంటే ఒక కడాయిలో పోసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు గారెలు అనేవి ఇలా సర్కిల్గా ప్రిపేర్ చేసి నిదానంగా కడాయిలోకి వేసేసేయండి. మనకి ఆయిల్ అనేది బాగా హైగా ఉంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి అనేది పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే ఆయిల్ బాగా పీల్చేస్తాయి. సో మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ ఎప్పుడైనా. సో 2 వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు కుక్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే రెసిపీ ప్రిపరేషన్లో కరివేపాకు, కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చు, బట్ మేము అవేమీ యూజ్ చేయలేదు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా మాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీని మనం రెడ్ అల్లం చట్నీ అలాగే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే